ఏదైనా మంచి పని స్టార్ట్ చేసే ముందు స్వీట్తో స్టార్ట్ చేయాలంట. ఇది మా మమ్మీ చెప్పారు. అయితే ఈరోజు కోకోనట్ రవ్వ లడ్డు చేద్దామా? నేనైతే 150 లడ్డూస్ చేయాలనుకుంటున్నాను కాబట్టి 3 కోకోనట్స్ తీసుకోవాలి. దాన్ని కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. తర్వాత 3 kgs ఆఫ్ రవ్వ తీసుకోండి. దీన్ని బొంబాయి రవ్వ అంటారు, సూజీ అంటారు, ఉప్మా నొక్క అంటారు. మీ ఇష్టమండి, ఏదో ఒకటి తీసుకోండి. అలా అని ఇడ్లీ రవ్వ కాదు సుమి. ఈ రవ్వ గోల్డెన్ కలర్ వచ్చాక పక్కన పెట్టుకోండి. దెన్ 1 లీటర్ ఆఫ్ మిల్క్ తీసుకొని నీట్గా బాయిల్ అయినంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత గీ యాడ్ చేసుకొని మీకు ఏవైతే డ్రై ఫ్రూట్స్ కావాలో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కొంచెం కొంచెంగా వేపుకొని పక్కన పెట్టండి. మనం పక్కన పెట్టుకున్న రవ్వని కొంచెం కూలింగ్ అయ్యాక దానిలోకి మనం 1 కప్ ఆఫ్ షుగర్ని ఇంకా 200 గ్రామ్స్ ఆఫ్ ఇలాచీని 2 మిక్సీ చేసుకొని ఒక ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. దీన్ని యాడ్ చేసిన తర్వాత నీకు షుగర్ ఎంతైతే కావాలో ఆ షుగర్ని యాడ్ చేసుకోవాలి. నాకైతే నియర్లీ 1 kg షుగర్ కన్నా ఎక్కువే పడింది. మీరు ఎంతైతే షుగర్ తింటారో దాని ప్రకారంగా షుగర్ని యాడ్ చేసుకోండి. తర్వాత మనం ఏదైతే ముందు మిక్సీ చేసుకొని పెట్టుకున్న కోకోనట్ ఉందో దాన్ని కొంచెం కొంచెంగా వేసుకొని మిక్స్ చేయాలి. మీరు స్పూన్తోనా చేయితోనా ఏదైతే కంఫర్టబుల్గా ఉంటారో దాంతోనే చేయండి. ఎందుకంటే తినేది మనమే కదా, ఎండ్ ఆఫ్ ది డే హ్యాపీగా చేసుకోవాలి. తర్వాత కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని యాడ్ చేసుకొని మిక్స్ చేయాలి. ఇవన్నీ మిక్స్ అయ్యాక కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని మనం ఈ కన్సిస్టెన్సీ అనేది కొంచెం లడ్డు షేప్ వచ్చినంత వరకు మనం చూడాలి. నేను లడ్డు చేసినప్పుడు అయితే అది కరెక్ట్గా లడ్డుగా రాలేదు, కొంచెం నాకు విరిగిపోయింది. సో అప్పుడు మనం ఇంకా కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ కరెక్ట్గా లడ్డుగా ఫామ్ అయ్యి అది విరగకుండా నీట్గా ఉన్నట్లు చూసుకోవాలి. ఇంకేంటండి, కరెక్ట్గా లడ్డు వచ్చాక తినడమే కదా. తినేసి ఎలా ఉందో చెప్పండి.